విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి జన్మలో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 3-4 నెలలు పట్టేది. ఎవరైనా వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు నాకు పెన్షన్ ఇవ్వండి అని అడిగితే మీ ఊర్లో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో మీకు ఇస్తామని చెప్పేవారు. అంటే ఈయనకు పెన్షన్ రావాలంటే ఇంకొకరు చనిపోవాలని కోరుకోవాలన్నమాట. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చాక కుప్పలు తప్పలుగా పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా ఆయనకి నా ప్రభుత్వాన్ని నా పరిపాలనని మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం లేదు. ఈ రోజు ఏం చెప్తున్నాడు అనుకున్నారు? రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఏం చేశారో అదే ఈయన కూడా చేస్తానని చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు కదా, నేను కూడా రుణమాఫీ చేస్తానని చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టే నేను ఇస్తాను అని చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు, నేను చేస్తున్నానని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశారు, నేను చేస్తానని చెప్తున్నారు. పదవి ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారిని తిట్టి పోస్తారు, కానీ చెప్పకనే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చేసిందే నేను మళ్ళీ చేస్తాను అని. నిస్సిగ్గుగా ఈరోజు మళ్ళీ పాదయాత్ర అంటూ చేస్తున్నారు. అసలు పాదయాత్ర చేసే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ పాదయాత్రకు చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పాదయాత్రలు మానేసి రైతుల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంత కష్టపెడుతున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి ఎందుకు దించారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది, జింతేద్దాం రండి అంటే అవిశ్వాసం పెట్టడట, ఈ ప్రభుత్వాన్ని దించేయడట. వారితో నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వారి తపన ఒకటే, చంద్రబాబు నాయుడు గారికైనా కాంగ్రెస్ కైనా కావాల్సింది అధికారం. దానికోసం ఏమైనా చేస్తారు. వెన్నుపోట్లకైనా రెడీ, అబద్దాలకైనా రెడీ, ఏది చేసైనా సరే, ఎన్ని కుట్రలు పన్నైనా సరే అధికారం చేయించుకోవాలని చూస్తున్నారు ఈరోజు. అందులో భాగంగానే ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. అబద్ధపు కేసులు పెట్టి 2 పార్టీలు కలిసి వెళ్లి అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో ఈరోజు బెయిల్ కూడా రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ జగనన్న 4 గోడలకు మధ్య బందీని చేశారు. ఇంత నీచమైన రాజకీయాలు, ఇంత కుట్రలు కుతంత్రాలు మునుపెన్నడూ జరగలేదు. ఒక్కరిని పట్టుకొని ఇంతమంది ఇన్ని విధాలుగా క్షోభ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఒక రోజు వస్తుంది ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా మనందరినీ నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు ఈ తెలుగుదేశంకు, ఈ కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ఆ రోజున రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. ఆ రోజున రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, జగనన్నకు వీళ్ళు చేస్తున్న కుట్రలకు నిరసనగా నాతో పార్టీ కదం తొక్కాలని, మా పక్షాన మీరు నిలబడతారని నమ్మకంతో చేరి వచ్చిన మీ అందరికీ మీ పనులు మానుకొని మమ్మల్ని చూడడానికి, మా పక్షాన మీరు నిలబడ్డారని మాకు చెప్పడానికి, మీ ప్రేమకు
వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం.